ఇండియన్ మీల్ అనేది రాంగ్ మీల్ అని రైట్. కానీ మన ఎప్పటి నుంచో కూడా మనం తినే మీలో పంచ భక్ష పరమాన్నాలు ఉన్నాయి కదా, అంత గొప్ప మీల్ కదా. మరి ఆ మీల్ అంత చెడ్డదైతే ఇంతకాలం భారత జాతి అనేది బ్రతుకున్నది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ పంచభక్ష పరమాన్నాలు ఇవన్నీ మనం సినిమాల్లో చూసింది. అసలు ఒరిజినల్ ఇండియన్ డైట్ ఎలా ఉండేదంటే, వారానికి ఒక మనిషికి 2 పూటలు 3 పూటలు ఫుడ్ దొరికేది, రోజుకు కాదు. వారానికి 2 పూటలు 3 పూటలు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పొద్దున తింటున్నాడు, మధ్యాహ్నం తింటున్నాడు, సాయంత్రం తింటున్నాడు, రాత్రి తింటున్నాడు. ఈ మధ్యలో తెల్లవారుజామున 4 AM బిర్యానీ అంట. అంటే 24 అవర్స్ తింటూనే ఉన్నాడు. అది కూడా తినేదేది మొత్తం షుగర్స్, కార్బోహైడ్రేట్, వెజిటబుల్ ఆయిల్స్. మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ ద వరల్డ్ వచ్చి కార్బోహైడ్రేట్ ప్లస్ omega-6 ఫ్యాటీ యాసిడ్. omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అంటే వెజిటబుల్ ఆయిల్స్. మీరు తినే డైట్ తీసుకోండి. ఈ కాలంలో ఒక సిటీలో ఉన్నవాడు కానీ ఒక టౌన్లో ఉన్నవాడు కానీ తినేది చూస్తే ఈ రెండే తింటున్నాడు, ఆయిల్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్. రైట్. మన పాత కాలంలో అలా తినేవాళ్ళు కాదు. వాళ్ళు ఏంటి, పప్పు దినుసులు దొరికేవి, లేకపోతే మంచి పల్సస్ తినేవాళ్ళు, ఆకుకూరలు తినేవాళ్ళు, కాయగూరలు తినేవాళ్ళు, మీట్ తినేవాళ్ళు. అది కూడా ఏంటి, వారానికి 2 రోజులు 3 రోజులు ఫుడ్ ఉండేది అంతే వాళ్ళకి, 2 పూటలో 3 పూటలో. అటువంటి తిన్నారు కాబట్టి వాళ్ళు హెల్దీగా ఉన్నారు. మన పాతకాలంలో మన ముత్తాతలు వాళ్ళు పొద్దున టిఫిన్, మధ్యాహ్నం 24 అవర్స్ ఎవరు తినలేదు. వాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళు, ఎండల్లో తిరిగి మంచి డి విటమిన్ ఉండేది, ఫిజికల్గా వర్క్ చేసేవాళ్ళు. ఆ ఫుడ్డే తక్కువ తినేవాళ్ళు, ఫిజికల్గా వర్క్ చేసేవాళ్ళు. కాబట్టి బాడీలో ఎక్కడ ఫ్యాట్ అనేది స్టోర్ అయ్యేది కాదు, కొలెస్ట్రాల్గా మారేదే కాదు. ఇప్పుడు మన పాతకాలం తిన్న ఫుడ్కి ఇప్పటికి సంబంధమే లేదు. సో అది ఇంత ఫుడ్ అసలు దొరికేదే కాదు, ఇంత కార్బోహైడ్రేట్, వెజిటబుల్ ఆయిల్స్ ఎవ్వరూ తినేవాళ్ళు. అందుకే ఆ కాలంలో అంత బాగుండేవాళ్ళు. మన పాతకాలం ఫుడ్కి ఈ కాలం ఫుడ్కి కంపేర్ చేయొద్దు, ఎంటైర్లీ డిఫరెంట్.